వాళ్ళ సౌలభ్యం కోసం ఇట్లా రండి. ఇట్లా సురేష్ ఇట్లా 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 ఈ పక్కన ఇట్లా బాబు బాబు ఈ పక్కన ఖాళీ ఉండి ఈ పక్కన మనుషులు నువ్వు కూడా సరినోడుగా సాధిస్తాం సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను మజీ మోస దగ్గరికి నాయకులందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కూడా క్యూగా రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగనే సభ్యులు అందరూ వచ్చి సుందరయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడం, ఏదైతే అమీర్ హైదర్ ఖాన్ ఆయన సుందరయ్య గారిని చదువుకునే దశలోనే మద్రాసు నగరంలో సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలనేటువంటిది సూచన మేరకు విద్యార్థి దశ నుండి సుందరయ్య గారు వామపక్ష భావాలతో సుందరయ్య గారు ఆ విధంగా పనిచేశాడు. జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఆయన అనేక ఉద్యమాలకి నాయకత్వం వహిస్తూ తన సొంత గ్రామంలోనే వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించారు. అనేక వేల మందికి భూములు పంచడం జరిగింది. సుందరయ్య గారు ఏదైతే ఆశించారో విశాలాంధ్రలో ప్రజారాజ్యం రావాలని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రయత్నం చేసి దేశం మొత్తం మీద ఏ భాష మాట్లాడతారో ఆ భాషలో అందరూ ఉండాలనేటువంటిది ముందుకు తీసుకొని వచ్చినటువంటి సుందరయ్య గారు ఈరోజు ఆ రోజు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రమాదాన్ని సుందరయ్య గారు గుర్తించారు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మత విభజనని ఓ పక్క మైనార్టీల మీద దాడులు, క్రిస్టియన్ల మీద దాడులు, ఇట్లా మైనార్టీల మీద దాడులు చేస్తూ బీజేపీ వాళ్ళ యొక్క మత విభజన తీసుకొని వచ్చేదానికి ఈ దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల వీటికన్నిటికీ వ్యతిరేకంగా సుందరయ్య గారు ఆ రోజు నిలబడి పనిచేశాడు. నిరాడంబరంగా ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించేటువంటి సుందరయ్య గారు పార్లమెంట్లో నెహ్రూ గారు ఎంతసేపు అయినా మాట్లాడండి, మీరు ఈ దేశ ప్రజల కోసం మీరు మాట్లాడేటువంటి అనేక విషయాలు ఉపయోగకరంగా ఉంటాయని నెహ్రూ గారితో సన్నిహిత సంబంధం ఉండి ఆ పద్ధతుల్లో పార్లమెంట్లో కూడా మాట్లాడారు. ఈ వ్యవసాయ ఉద్యమానికి కానీ లేదా నదీ జలాలు సమస్య మీద కానీ పట్టున్నటువంటి సుందరయ్య గారు ఆ విధంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడానికి సందర్భంగా